శ్రీ విద్యా గణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ప్రధానంగా ఓటుపై అవగాహన అనే నిమిత్తంగా కొత్తగా ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి ప్రతి వారికి కూడా నా వంతు బాధ్యతగా 4 మాటలు చెప్దాము అనే అభిప్రాయం కొద్దీ ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మనకి సంస్కారం అనేటటువంటిది ఉంది కాబట్టి ఎవరికైనా సరే సమాధానం చెప్పేటటువంటి దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని ఎంచుకుంటారు. నా సంస్కారం లేనటువంటి వాళ్ళు చెప్పు దెబ్బలు కొడతాను, లేకపోతే కసితో రకరకాల విధానాల్లో వారి యొక్క ఉద్రేకాన్ని చూపించడానికి వారికి అనుసంధానంగా ఉండేటటువంటి పద్ధతి ప్రకారంగా రకరకాలైనటువంటి విధానాల్లో వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు. మనకి సంస్కారం ఉంది కాబట్టి చెప్పుతోటో మరో దాంతోటో కొట్టవలసిన పని లేదు. ఆ కసినంతటినీ కూడా కసితీర ఓటుతో కొట్టండి చాలు. ఓటు అనేటటువంటిది, ఓటు హక్కు అనేటటువంటిది ప్రజాస్వామ్యం మనకిచ్చినటువంటి ఒక విశేషమైనటువంటి ఆయుధం. నిజంగా చెప్పుకోవాల్సి వస్తే ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటిది ఒక ఓటు మాత్రమే కదా అనేటటువంటి తేలిక భావనతో గనక తీసుకున్నట్లయితే ఆ ఒక్క ఓటే బ్రహ్మాస్త్రంగా మారిపోతుంది. ఆ ఒక్క ఓటు గెలుపు ఓటమిని నిర్ణయించేటటువంటి అవకాశం కింద ఉంటుంది. ఒక్కసారి దాన్ని బాగా అర్థం చేసుకోండి. నాకు బిఏ చదువుతున్నటువంటి సమయంలో ఈ బిఏ క్లాసుల్లో చెప్పినటువంటిది మా ప్రొఫెసర్ గారు మాట చెప్పారు. అంటే ఈ పౌర సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా, ప్రజాస్వామ్య విషయం నిమిత్తంగా చెప్పేటటువంటి మాటల్లో ఓటు అనేటటువంటిది ప్రజాస్వామ్యపరమైనటువంటి వ్యవస్థలో పౌరుడు తనని పరిపాలించాలి అనేటటువంటి ఉద్దేశంతో పరిపాలించండి అని చెప్పి 5 ఏళ్ల పాటు ఒక ప్రతినిధికి ఇచ్చేటటువంటి ఒప్పందం లాంటిది అని. అలా మన ప్రతినిధిగా ఎన్నుకునేటటువంటి అవకాశం కోసం ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు చేసి సాధించినటువంటి భారత రాజ్యాంగం మనకిచ్చినటువంటి ప్రజాస్వామ్యం మనకిచ్చినటువంటి హక్కు. నిజంగా కొన్ని దేశాల్లో స్త్రీలకు కానీ, కొన్ని వర్గాలను చెప్పుకునేటటువంటి వాటికి కానీ కొన్ని దేశాల్లో ఈ రోజుకు కూడా ఓటు హక్కు లేదు అనేటటువంటిది ఒక ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి విషయం. ఓటు హక్కు అనేటటువంటి ఉన్న ప్రతి వ్యక్తి, కొత్తగా ఓటు హక్కు సంపాదించినటువంటి ప్రతి వ్యక్తి ఒక రక్తపు బిందువు కూడా చిందించవలసినటువంటి పని లేకుండా తనని తాను గెలవడానికి చేసుకునేటటువంటి నిశ్శబ్ద యుద్ధం అనేటటువంటిదే ఈ ఓటు హక్కు. ఈ నిశ్శబ్ద యుద్ధంలో పాల్గొంటున్నటువంటి వారు అనేటటువంటి ఆలోచనతోటి గుర్తిరిగి ఓటు వేయడం నేర్చుకోండి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నంత మాత్రాన ఉపయోగం అనేటటువంటిది లేదు. దానికి ముందుగానే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు వీటికి సంబంధించినటువంటి ప్రలోభాలకు లొంగకుండా మన ఓటు హక్కుతో నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తినిచ్చేటటువంటి నిజమైనటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి. అక్షర రూపం దాల్చినటువంటి ఒక సిర ఒక పుస్తక రూపకంగా మారితే కొన్ని లక్షల జీవితాలను కదిలించినట్లుగానే ఒక క్షణంలో మనం వేసేటటువంటి ఓటు, ఒక్క క్షణంలో వేసేటటువంటి మన వేలు మీద పడేటటువంటి ఇంకు సిర ఒక్కసారి ఆలోచించుకోండి. మన జీవితాన్ని శాసిస్తుంది అనేటటువంటిది గుర్తును తెలుసుకుని ఓటు వేయడానికి ప్రయత్నం చేయండి. ధర్మాన్ని కాపాడాలి అనేటటువంటి ఉద్దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ధర్మాన్ని కాపాడేటటువంటి ఏ ఒక్క అవకాశాన్ని మనం వదులుకోకూడదు అని చెప్పినటువంటి సనాతన ధర్మంలో కూడా ఈ ధర్మానికి సంబంధించినటువంటి విధానంలో అందులో ధర్మంలో భాగంగానే ఓటు హక్కు కూడా అలాంటి ఒక అవకాశమే అనేటటువంటి ఉద్దేశంతో ఓటు వేయండి. ఒక్క ఓటు చరిత్ర గతినే మార్చేస్తుంది. ఒక్క ఓటు మన భవిష్యత్తును మారుస్తుంది. ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎటువంటి విధానంలోనూ కూడా
అంటే ఏ రకమైనటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఉండేటటువంటి మనీకి కానీ మద్యానికి కానీ మనల్ని మనం అమ్ముకోనటువంటి విధంగా, మనల్ని మనం నిందించుకోనటువంటి విధంగా మన ఓటు హక్కుని నిలబెట్టుకుందాం. మన ఓటు హక్కుని సద్వినియోగం చేసుకునేటటువంటి విధానంలో మన వంతు ప్రయత్నంగా మనం చేసేటటువంటి బాధ్యతని పడదాము అనేటటువంటిది నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అటువంటి వారికి ప్రధానంగా కొత్తగా ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి ప్రతి భారత పౌరుడికి చేతులు జోడించి ఈ వీడియోని నిజమైన ఓటరుకు అంకితం చేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.